హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ మ్యాజిక్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మొన్న క్రిస్మస్ హాలిడేస్కి మేము రిసార్ట్కి వెళ్ళామండి, బెంగళూరులో గుహాంతర రిసార్ట్. చాలా బాగుంది. పిల్లలు అందరం, పెద్దోళ్ళు అందరం సూపర్గా ఎంజాయ్ చేసామండి. వన్ డే ఫుల్, మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 o'clock వరకు ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇదిగో ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి. కొత్తగా ఉంది, కొత్తగా అనిపించింది గుహాంతర రిసార్ట్. చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ ఇచ్చారు. ఈ విధంగా మంచిగా స్విమ్మింగ్ పూల్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా స్పెండ్ చేసామండి. ఇది ఎంట్రన్స్ పాయింట్ అండి. చాలా రిసార్ట్లు వెళ్ళాం కానీ ఇది ఫస్ట్ టైం ఇట్లా గుహాంతర రిసార్ట్కి వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. పిల్లలు మేము ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఒక పర్సన్కి వచ్చేసి 1500 ఉంటుంది. అంటే వీకెండ్లో అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది, వీక్ డేస్లో అయితే కొంచెం తక్కువ ఉంటుంది. అది మీ ఎట్లా అనుకుంటే అట్లా వెళ్ళొచ్చు. మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం కాస్టే పడింది. ఈ విధంగా ఫుల్గా మేము నలుగురం వెళ్ళాము. ఫుల్గా ఎంజాయ్ చేసామండి, పిల్లలు పెద్దలు అంతా. ఇది ఎంట్రన్స్ పాయింట్స్ అండి. గృహలోకి వెళ్తున్నాను చూడండి. ఒక 1 kilometer వరకు ఇలానే ఉంటుంది. నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు అంతా పెట్టారు, అందుకే గృహాంతర రిసార్ట్ అని పెట్టారు. ఇక్కడ గృహలాగా చూడ ఎలా సెట్ చేశారో అంతా నీట్గా. చాలా మంచిగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి. వన్ డే ఫుల్గా మంచిగా మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 6 వరకు ఫుల్ ఎంజాయ్ చేసాము. గేమ్స్ కూడా ఉన్నాయండి, అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. అన్ని గేమ్స్ ఆడుకున్నాం, స్విమ్మింగ్ పూల్ ఆడుకున్నాం, రెయిన్ డ్యాన్స్ ఉంది. అన్నీ ఎంజాయ్ చేసుకొని ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసుకొని వచ్చామండి. చాలా మంచిగా అనిపించింది. మీరు బెంగళూరులో అనుకుండా ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. గుహలోకి బయటకు వచ్చామండి. గుహలో నుంచి బయటకు వచ్చాము చూడండి. ఈ విధంగా ఉంటుంది గుహాంతర రిసార్ట్. బాగా చెట్లతో మంచిగా గృహ మంచిగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ గృహలోకి ఎంటర్ అయ్యాము. ఇట్లా అందరం చూడండి, ఒక పర్సన్ ఇట్లా లైన్గా వెళ్ళాలి. చాలా చిన్నగా ఉంది, ప్లస్ గృహలో కదా. ఫస్ట్ టైం ఇలా మంచిగా ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి. మళ్ళీ బయటకు వచ్చేసాం గృహలో నుంచి. ఇంకా ఇది ఒక మళ్ళీ చిన్నది వచ్చింది, మళ్ళీ ఇక్కడ గృహ. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తాము. ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉందండి ఈ గృహ. ఈ గృహ ఇట్లా సెట్ చేశారు కాబట్టి అందుకే గుహాంతర రిసార్ట్ అని పెట్టారు పేరు. ఇక్కడ చిన్న శివలింగం ఉంది. ఇదేనండి, లోపలికి వచ్చేసాం ఫుల్. చూడండి మీరు కూడా అంతా. లోపలండి ఇదంతా చాలా మంచిగా ఉంది కదా. ఇక్కడ వాటర్ ప్లస్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలని లోపలికి వెళ్తున్నాం. ఫస్ట్ వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి, బాదం మిల్క్. బాదం మిల్క్తో స్టార్ట్ చేశాను. మంచిగా అనిపించింది బాదం మిల్క్. ఇంకా తాగేసి లోపల బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి వెళ్తున్నాం. ఇంకా మా పిల్లలు నేను వెల్కమ్ డ్రింక్ తాగేసాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కాడికి వచ్చామండి. బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక 5 to 6 వెరైటీస్ ఉన్నాయి. చట్నీ, సాంబారు, ఉప్మా, స్వీట్ కేసరి, అలానే వడ, బ్రెడ్, జాము, ఇడ్లీ, బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయండి. టీ, కాఫీ, మిల్క్, ఏది కావాలంటే అది మనం హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు.
ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసామండి. తినేసి ఇంకా ఫుల్ గేమ్స్ ఆడుకుందాం అని చెప్పేసి రెడీ అవుతా ఉన్నాం. బాగుందండి బ్రేక్ఫాస్ట్ కూడా, మంచిగా 5 to 6 వెరైటీస్ పెట్టారు, చాలా బాగుంది. నెక్స్ట్ నేను టీ తాగుతా ఉన్నాను. టీ కూడా చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేసామండి గేమ్స్ ఆడాలని చెప్పేసి. మనకు వెళ్ళంగానే అలా బ్యాండ్ పెట్టేస్తారు. ఆ రిసార్ట్ గుహాంతర రిసార్ట్ అని ఆ బ్యాండ్ పెట్టేస్తారు మనకి. దాన్ని బట్టి ఇంకా మంచిగా గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఫొటోస్ కొంచెం వీడియోస్ తీసుకున్నాం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. సూపర్ అనిపించిందండి. 1 day ఫుల్గా హ్యాపీగా స్పెండ్ చేశాము. ఈ విధంగా వీడియోస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 9కి అట్లా టిఫిన్ చేసుకొని 10 o'clockకి స్విమ్మింగ్ పూల్ దగ్గర వచ్చాము. ఆ టైంలో అయితే ఎవరు ఉండరు, మంచిగా స్విమ్ చేయొచ్చు హ్యాపీగా అని చెప్పేసి ఫస్ట్ రావడమే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చాము. మా పిల్లలకి మాకు స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టము. అందుకే ఫుల్గా 1 hour 1.5 hour ఫుల్గా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసాము. మేము ఒక 1.5 hour తర్వాత చాలామంది వచ్చారు. అప్పుడు మేము ఇంకా బయటకు వచ్చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు, మా హస్బెండ్, మేమంతా. మాదే స్విమ్మింగ్ పూల్ అన్నట్టుగా ఎంజాయ్ చేసాం ఫుల్. ఇంకా మేము నలుగురం తప్ప ఎవ్వరు లేరు ఆ స్విమ్మింగ్ పూల్లో. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇట్లా షటిల్, కొంచెం క్రికెట్, అట్లా అవన్నీ గేమ్స్, కొంచెంసేపు సైకిల్ ఉన్నాయండి అక్కడ. చిన్నపిల్లలాగా మారిపోయి నలుగురం సైకిల్ దొక్కున్నాం కాసేపు. ఎక్స్పీరియన్స్ అంతా సూపర్గా ఉంది. సైకిల్ దొక్కున్నాం మేము, మా పిల్లలంతా. ఈ విధంగా టైం స్పెండ్ చేసాం, సూపర్గా అనిపించింది. క్యారమ్ బోర్డు, ఈ విధంగా గేమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ గేమ్స్ కాసేపు ఒక 10 minutes అవన్నీ ఆటలాడాము. సూపర్గా ఉందండి. సూపర్గా వస్తుంది వీడియో. స్మైల్. క్యారమ్ అవన్నీ ఆడుకున్నాం కాసేపు. తర్వాత ఈ బాల్ లోపల ఒక 3 to 4 members కూర్చోబెట్టి అట్లా రోల్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా మంచిగా అనిపించింది. తర్వాత మధ్యాహ్నం 1:30 అయిపోయింది. ఇంకా భోజనంకి వచ్చేసామండి. వెజ్ సూపు, అలాగనే నాన్ వెజ్ సూప్ ఒకటి పెట్టారు. తర్వాత ఇది వెజ్ సూపు. నాన్ వెజ్లో 2 వెరైటీస్ ఉన్నాయి, వెజ్లో 2 వెరైటీస్ ఉన్నాయండి. ఆ తర్వాత చికెన్ బిర్యానీ పెట్టారు. తర్వాత చికెన్ గ్రేవీ కర్రీ, ఇది చికెన్ మంచూరియా, ఇది ఎగ్ అండి. తర్వాత అప్పడ, బ్యాట్స్, మసాలా బజ్జీ, సాంబారు, పప్పు, వైట్ రైస్, వెజ్ బిర్యానీ, ఇది వెజిటేరియన్ పప్పు అండి, దాల్. ఇది వచ్చేసి ఇది వెజ్ కర్రీ, ఇది పన్నీర్ కర్రీ, పాస్తా, క్యాలీఫ్లవర్, గోబీ 65, సలాడ్, వెజ్ సలాడ్, రోటీస్, ఈ విధంగా పెట్టారండి. ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా టేస్ట్ కూడా ఉంది, సూపర్గా టేస్ట్గా ఉంది. చాలా మంచిగా అనిపించింది. మీకు వీడియోలో చూపించడం కోసం నేను పెట్టుకొని వచ్చాను అన్నీ. కొంచెం పెట్టుకొని వచ్చి చూపిస్తున్నాను. అన్నీ ఓకే అండి. కొంచెం రోటీస్ కొంచెం అందంగా అనిపించినాయి, బట్ తినలేకపోయాము. బట్ రైస్ అవన్నీ బాగానే ఉన్నాయి.
మంచిగా టేస్టీగా ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. మంచిగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఫుడ్ బాగుంది, బ్రేక్ఫాస్ట్ బాగుంది, అలానే లంచ్ కూడా బాగుంది. తర్వాత అక్కడ వేడివేడిగా జిలేబీలు చేస్తున్నారండి, చాలా బాగుంది జిలేబీ కూడా. ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు, అది క్లిప్ యాడ్ చేయలేదు. ఐస్ క్రీమ్స్ బాగున్నాయి. ఐస్ క్రీమ్ అన్లిమిటెడ్ అండి, అన్నీ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఫుడ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అలానే జిలేబీ కానీ అన్లిమిటెడ్. వాళ్ళు జిలేబీ వేస్తుంటే చాలా బాగుందని చెప్పేసి వీడియో క్లిప్ తీశాను. ఫుడ్ మాత్రం సూపర్గా ఉందండి. అంతా మంచిగా వీడియో తీశాను. తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అండి, రెయిన్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అందరూ. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి, కింద డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను రెయిన్ డ్యాన్స్. తర్వాత మా పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్నారు, అది కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసామండి. మంచిగా తినేసి మంచిగా మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టారు, కాఫీ టీ ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. బట్ ఆ క్లిప్ నేను వీడియో తీయటం మర్చిపోయాను. ఇంకంతా అయిపోయిందండి, చాలా మంచిగా అనిపించింది.